పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు. కూకట్పల్లిలో ఒకరోజు ముందుగానే ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. మోదీని చూసి బాలుడు భావోద్వేగానికి గురి. మంతన్గోడ్లో శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. కర్నూలు కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల కరపత్రాల విడుదల. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, కూకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు ఒక్కరోజు ముందుగానే సందడిగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాంప్రదాయ పండుగకు విశిష్టత కేసీఆర్ ప్రభుత్వంలోనే లభించిందని మహిళలు అభిప్రాయపడ్డారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎత్తి పట్టుకుని మహిళలు పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. కూకట్పల్లిలో బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇది ఒక తెలంగాణలో తప్ప ఎక్కడా కూడా మన ఈ బతుకమ్మ అనేది ఎక్కడా కూడా ఉండదు. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మకు విశిష్టత పెరిగి అంతటా కూడా వ్యాపించి ఇప్పుడు ఎక్కడ చూడు బతుకమ్మ అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి బతుకమ్మ ఆడటము. పిల్లలు, ముఖ్యంగా పిల్లలు, ఒకప్పుడు అంతరించిపోతుంది అనుకున్న బతుకమ్మ ఇప్పుడు పిల్లల్లో ఉత్సాహం నింపింది. ప్రతి వాడవాడలా కూడా పెద్దల కంటే ఎక్కువ పిల్లలు ఆడటం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయాలు కూడా మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ముందు భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఐసీసీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం క్షేత్రస్థాయిలో సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్ష జరిపి డిజైన్లను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. సమీక్ష సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పరకామణి దోపిడీపై వైసీపీ నేతలకే సంబంధం ఉందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. శ్రీవారి సొత్తు దోచుకున్న వీడియోలు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల పరకామణి దోపిడీ వెనుక పెద్ద నేతలున్నారని లోకేష్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని ఎక్స్లో పోస్ట్ చేసిన లోకేష్ జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి అరాచకాలు అధికమయ్యాయని మండిపడ్డారు. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ చేశారు. తాడపల్లి ప్యాలెస్ భూమన అండతోనే పరకామణిలో దొంగలు పడ్డారు. చోరీ చేసిన డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా మారిందని వ్యాఖ్యానించారు. గాజుల రామారం నుండి కుతుబుల్లాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 307లో ప్రభుత్వానికి చెందిన 317 ఎకరాల భూమిని అక్రమణల నుంచి హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు 15,000 కోట్లు అంచనా. సంవత్సరాలుగా ఆక్రమణదారులు ఈ ప్రభుత్వ భూమిపై వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలు, రియల్ ఎస్టేట్ దందాకు సంబంధించిన కార్యాలయాలను నిర్మించారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 275 ఎకరాల భూమికి ఫెన్సింగ్ పనులు ప్రారంభమయ్యాయని హైడ్రా తెలిపింది. మిగిలిన భూమిని కూడా దశల వారీగా సురక్షితంగా కాపాడే చర్యలు కొనసాగుతున్నాయి.
గుజరాత్లోని భావనగర్లో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ సభలో హృదయమైన ఘటన చోటు చేసుకుంది. సభలో పాల్గొన్న ఓ బాలుడు తన అభిమానంతో వేసిన చిత్రపటాన్ని మోదీకి చూపించాడు. అది గమనించిన ప్రధాని వెంటనే సెక్యూరిటీని ఆ చిత్రపటం తీసుకురావాలని ఆదేశించారు. తన చిత్రాన్ని మోదీ స్వీకరించడంతో బాలుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే బాలుడిని ఓదారుస్తూ ఏడవకు, త్వరలోనే నీకు లేఖ రాస్తాను అని ప్రధాని భరోసా ఇచ్చారు. ఇలాంటి పిల్లల ప్రేమ కంటే జీవితానికి ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు. लो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। साथियों, ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है। चित्र बना करके लाया है, कब से खड़ा है, उसके हाथ दुखते होंगे। कोई जरा इसको कलेक्ट करे, छोटा सा बालक है। शाबाश बेटे। चलो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। साथियों, ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है। శ్రీ వరంగల్ భద్రకాళి అమ్మవారు కోరిన మొక్కులు తీర్చే తల్లి ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు జరగనున్న శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో సునీత తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశామని, శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అన్నారు. ముందస్తుగా ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆలయ ఈవో రాముల సునీత తెలిపారు. భద్రకాళి శరణమ్మ దేవాదాయ ధర్మాదాయ శాఖ రామేశ్వరరావు గారు, గాదే శ్రవణ్ రెడ్డి గారు, పులు గారు, శ్రీ అనంతుల శ్రీనివాసరావు గారు, మూగా శ్రీనివాసరావు గారు 2025 విశ్వావసునామ సంవత్సర శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 7వ రోజు రక్తబీజ దుర్గా రక్తబీజుడిని సంహరించింది. 8వ రోజు నృసింహాదుర్గ. శంకరాచార్యుల వారు కానీ సనాతన ధర్మం నిలబడిందంటే శంకరాచార్యుల వారు ఆనాడు కేరళలో జన్మించడం. దానికి సంకేతంగా అమ్మవారి యొక్క 3 రూపాలు, చిన్నపిల్ల రూపం బాల, పంచవిషయ దీక్షకు సంకేతంగా లలితా అమ్మవారిగా అలంకరిస్తారు 5వ రోజు. సరే, యత్రాస్తి భోగో ఆహ్వానాన్ని స్వీకరించి దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ, అదేవిధంగా మా కస్టమర్ మెంబర్స్, మా అందరి తరఫు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా నమస్కారం, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు అయ్యగారు చెప్పిన విధంగా మనకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు దేవీ నవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా బతుకమ్మ రేపు అనగా 21వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు 22 సోమవారం నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి కూడాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ 13 రోజులు కూడాను అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, రోజు ప్రత్యేకమైన అలంకారాలు, ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక రకమైనటువంటి వాహన సేవ కార్యక్రమాలు, అది సాంప్రదాయబద్ధంగా మనకు అర్చకులు ఎవ్రీ ఇయర్ నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే మనకి భద్రకాళి చెరువులో వాటర్ లేకపోవడం అనే కారణంతో తెప్పోత్సవాన్ని
శాస్త్ర ప్రకారంగా మన దేవాలయంలోనే అర్చకులు మాత్రమే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం తెప్పోత్సవం అనేది ప్రతి సంవత్సరం మాదిరిగా భద్రకాళి తటాకంలో హంసవాహనం పైన అమ్మవారు జరగడం అనేది ఈ సంవత్సరం లేదు. అది గమనించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకి ఈ 9 రోజులు కూడాను దేవస్థానం నందు గోత్రనామాల మీద పూజ చేయించుకోవాల్సినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే 1500 పే చేసి టెంపుల్ నందు ఆఫీస్ నందు రసీదు తీసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ 9 రోజుల కార్యక్రమానికి సంబంధించి అన్నీ కూడాను ఈ సంవత్సరం దాదాపుగా దాతలతోనే అన్ని ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు కలర్స్ ఇవన్నీ కూడాను దాదాపు ఒకటి 8 to 10 lakhs వరకు అయ్యాయి. అవన్నీ కూడాను మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అయినటువంటి శ్రవణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా మెంబర్స్ అందరూ వాళ్ళ రిలేటివ్స్ దాతల ద్వారా కానీ ఈ కార్యక్రమాన్ని అంత మంచిగా వేయించడం జరిగింది. మీరు లోపల కూడా చూసుంటారు, కలర్స్ అనేవి చాలా బాగా రావడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, కైకలు పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీ, ప్రతిరోజు అన్నదాన వితరణ, అదేవిధంగా అందుబాటులో ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ అన్ని కూడా చూసుకొని అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరడం జరుగుతుంది. పాణ్యం మండలం తొగెడ్చేడ్ గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా గోపూజ, కుంకుమార్చన నిర్వహించారు. గో సంరక్షణతో సకల సంపదలు సమకూరుతాయి. భారతీయ సంస్కృతిలో గోవుకు అత్యున్నత స్థానం ఉంది అని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. ధర్మరక్షణ వస్తా వినరా నరుడా తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా, తెలుసుకోర పామరుడా. కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. బలభద్ర వ్యాంజాన మహా ఓం పూతనాయుతరాయ మహా ఓం
सच्चिदानंद विग्रहाय नमः। ओम नवनीतारायण नमः। ओम नवनीतारायण नमः। ओम आधाय नमः। ओम नवनीतारायण नमः। ओम मुश्किल प्रसादाय नमः। ओम सोलसैत्याय नमः। ओम दक्षोरा गोविंद पशुपालक श्री गोविंद पाप विमोचन गोविंद दुष्ट संहार गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद वज्र मकुटधर गोविंद वराह मूर्ति गोविंद गोपी जनलोल गोविंद సీతమ్మ సేవించు సుకుమారుడు శరణన్న కరుణించు రఘురాముడు రామనామంబురా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రకటన రోజున ప్రముఖ సంగీతకారుడు తీన్మార్ మల్లన్న ప్రత్యేకంగా టీఆర్పీ గేయంను విడుదల చేశారు. జనం జనం ప్రజా ప్రపంచనం జనం జనం ఇదే కదా మా బలం అంటూ జనం శక్తిని ప్రతిబింబించే ఈ గేయం పార్టీ ప్రచారంలో ముఖ్య ఆకర్షణగా మారింది. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మా బలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయుపట్టు. ఎవరికెంత వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మా బలం. నేటి తెలంగాణను మన భుజానెత్తుకుందాము. బరువెక్కిన గుండెలకు భరోసయ్యి నిలుద్దాము. దశాబ్దాల దోపిడి కంచెలను కూలగొట్టుదాము. రేపటి తరాల యువత భవితను నిర్మించుదాము. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మా బలం. ఎగరాలి మన జెండా గగనపు వీధుల్లో. ఎదగాలి మనమంతా ఏలే పదవుల్లో. అధికారం మనదైతే వెలుగుల బతుకుల్లో. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యపు దారుల్లో. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మా బలం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.